ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన యుద్ధం ఎటు దారి తీస్తోంది? ఆ దేశ అణు నిరాయుధీకరణ సాధ్యమవుతుందా? అమెరికా దాడులతో విజయం దక్కుతుందా? పశ్చిమాసియాలో శత్రువుగా ఉన్న ఇరాన్ను ఓడించాలన్న ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరుతుందా? ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయి? ఇవన్నీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు. ప్రస్తుతానికైతే యుద్ధ ఫలితంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. మెరుపు దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో నాయకత్వ మార్పు అవసరమని అన్నారు. ఇరాన్ను మళ్లీ గొప్పగా మారుస్తామన్నారు. నాయకత్వ మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయ పరంగా సరైంది కాదేమో, కానీ ప్రస్తుత ఇరాన్ పాలకులు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ దిశగా పనిచేయకపోతే నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికపై ప్రశ్నించారు. చేసిన దాడిలో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం కలిగిందని పేర్కొన్నారు. అణు కేంద్రాలపై దాడులు చేసినట్టు స్పష్టం చేశారు. అమెరికా సైనికులు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు.